నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు రా కదలిరా అన్న వచ్చేవారు ఎవరూ లేరు. ఎద్దేవా చేసిన మంత్రి అంబటి రాంబాబు. వైద్య రంగంలో సీఎం జగన్ పెనుమార్పులు తెచ్చారు. ప్రభుత్వ వైద్యుల ఆత్మీయ సమావేశంలో మంత్రి విడుదల రజని. రాజకీయాల కోసమే తెరపైకి వైఎస్ఆర్ మరణం. షర్మిల కాంగ్రెస్ లో చేరడంలో వైసీపీకి భయం పట్టుకుందన్న మస్తాన్ వలి. పండుగల విశిష్టతను నేటి తరానికి తెలియచేయాలి. ఎమ్మెల్యే మద్దాలగిరి. చంద్రబాబు రా కదలిరా అంటే వచ్చేవారు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి రాంబాబు. రానున్న ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్, పవన్ హైదరాబాద్ కి పోవాల్సిందే అన్నారు. గుంటూరులో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అఫీషియల్, అన్అఫీషియల్ గా పొత్తులు పెట్టుకోవడం పవన్ కు అలవాటే అని వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న వ్యక్తి జగన్ అయితే ఏ హామీని అమలు చేయని వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ ను ఏమీ చేయలేరని తెలిపారు మంత్రి అంబటి. రా కదలిరా అంటాడు. ఎక్కడ వచ్చేది? కదిలి వచ్చేది. రా అంటే ఎవరు వస్తారు? కదలడం అంటే ఎవరు వస్తారు? రా కదలిరా అంటే అక్కడ చచ్చింది గొర్రె. తెలుగుదేశం చచ్చి ఉంది. ఇంకా రా అంటే అది రాదు, కదిలిరా అంటే అది కదిలి వచ్చే పరిస్థితి లేదు. నువ్వే కాదు, నీ పక్కన తెచ్చుకున్న దత్తపుత్రుడు, ఆయన పేరేంటి, పవన్ కళ్యాణ్ గారు, ఆయన రా అన్నా కూడా కదిలి వచ్చే పరిస్థితి లేదు. అంతగా సర్వనాశనం చేశావు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని సర్వనాశనం చేసి చంపేసి రా కదలిరా, రా కదలిరా అంటే వచ్చే పరిస్థితి ఏమీ లేదయ్యా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆయన నిజస్వరూపాన్ని పూర్తిగా చూపించాడు. ఇంకా రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి మ్యానిపులేటర్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. రా కదలిరా అన్నా కూడా ఏది వచ్చే పరిస్థితి లేదు, కదిలే పరిస్థితి లేదు. శ్రీమద్ రమారమణ గోవిందే. మళ్ళా ఎన్నికల తర్వాత చక్కగా చంద్రబాబు నాయుడు గారు, ఇల్లు లేనటువంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదు పాపం ఈ రాష్ట్రంలో. మళ్ళా సొంత ఇంటికి హైదరాబాద్ పోవాల్సిందే తప్ప అక్కడ పిలుస్తున్నారు రా కదలిరా, ఇక్కడ ఎందుకని అక్కడ పిలుస్తున్నారు హైదరాబాద్లో మీ ఇంట్లో వాళ్ళు, అక్కడికి వెళ్ళండి తప్ప మీకు రాజకీయ భవిష్యత్తు లేదని. పంటల సాగుకు నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. 3 విడతలుగా 15 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు వివరించారు. నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి 11 రోజుల పాటు త్రాగునీటి అవసరాల కోసం రైట్ కెనాల్కి 5 టీఎంసీ వాటర్ రిలీజ్ చేయబోతూ ఉన్నాం. ఈ విషయాన్ని ప్రజలు గమనించి చెరువులు ఎక్కడైతే లెవెల్స్ తగ్గాయో ఆ చెరువుల్ని వాటర్తో నింపుకొని రాబోయే తాగునీటి అవసరాలను తీర్చుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజానీకానికి కోవటం జరుగుతుంది. రైట్ కెనాల్ మీద ఆధారపడినటువంటి ప్రజానీకానికి అందరికి కూడా తెలియజేసే నిమిత్తం ఇప్పుడు ఇస్తున్నాం. మళ్ళీ ఏప్రిల్ 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మళ్ళా ఇంకొక విడత ఇంకో 5 టీఎంసీ ఇవ్వడం జరుగుతుంది. వైద్యులకు మేలు చేసింది నాడు వైఎస్ఆర్ అయితే నేడు జగన్ మాత్రమే అన్నారు మంత్రి విడుదల రజని. వైద్య శాఖలో అవసరమైన మేరకు అన్ని పోస్టులను భర్తీ చేస్తూ 0 వేకెన్సీ విధానంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. గుంటూరు ప్రభుత్వ డాక్టర్లతో మంత్రి విడుదల రజని ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గుంటూరు మెడికల్ కళాశాలలోని జింకానా ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులకు సంబంధించిన పలు సంఘాలు పాల్గొన్నాయి. నాడు నేడు కార్యక్రమం ద్వారా వైద్య రంగంలో సీఎం జగన్ విప్లవాత్మకమైన మార్పులకు తీసుకువచ్చారని తెలిపారు మంత్రి విడుదల రజని. మరి ఈ రోజు వైద్య ఆరోగ్య రంగం పరిస్థితి వస్తే ఎస్పెషల్లీ
ఏ నోటిఫికేషన్స్ అయినా ఎక్కడ వేకెన్సీస్ అరేజ్ అయితే కూడా అక్కడ ఇమీడియట్గా మనం నోటిఫికేషన్స్ ఇస్తూ ఇప్పటికే మనము 53,000కి పైగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనము నియామకాలు చేపట్టడం జరిగింది. దీనికి ఏపీ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి 0 వేకెన్సీ పాలసీతో ఒక ఎయిమ్తో ఒక విజన్తో ఈరోజు మనం వేకెన్సీస్ అన్నింటినీ కూడా ఫుల్ చేస్తూ అండ్ ఎక్కడ కూడా ఎంబటే వేకెన్సీస్ అరైజ్ అయితే నోటిఫికేషన్స్ ఇస్తున్నాము, ఇమీడియట్గా మనం ఫిల్ చేస్తున్నాము. లేదు ఒకవేళ అది లేట్ అయినా కూడా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అనేది మనం చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు మనం చేస్తూ ఉన్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్యులకు పదోన్నతులు కల్పించారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే వైద్యుల వేతనాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. వైద్యుల నియామకాల్లో ఏపీ దేశానికి ఆదర్శంగా ఉందన్నారు. గతంలో వైద్య ఆరోగ్య రంగానికి ఒక లైఫ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మీకు కావాల్సినటువంటి గుర్తింపు కావచ్చు, మీకు కావాల్సినటువంటి ప్రమోషన్స్ కావచ్చు, మీకు కావాల్సినటువంటి శాలరీస్ కావచ్చు, మీకు కావాల్సినటువంటి గౌరవం కావచ్చు, ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మీ అందరికీ కూడా దక్కుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఏ మాత్రం కూడా రికగ్నిషన్ కానీ ఏ మాత్రం కూడా డాక్టర్స్కి జరగాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి ఏవి కూడా మరి గత ప్రభుత్వాలు డినై చేసినప్పటికీ కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగనన్న ప్రభుత్వం వచ్చాక వెంటనే డాక్టర్స్కి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి 7th పే స్కేల్ కూడా ఇంప్లిమెంట్ చేశాం జగనన్న ప్రభుత్వంలోకి వచ్చాక. అలాగే ప్రమోషన్స్ కూడా మనం చూసుకున్నట్టయితే ఎప్పటి నుంచో మనం చూసినట్టయితే హాస్పిటల్స్లో ఎస్పెషల్లీ సూపరింటెండెంట్స్ ప్రిన్సిపల్ పోస్టులు ఉంటే కనుక ఏదో ఇన్ఛార్జ్ని పెట్టి అట్లా నడిపేవాళ్ళు. మరి ఈరోజు అలా కాకుండా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా మనకు ఏదైతే అడిషనల్ డిఎంఈలు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళ పోస్టులు ఉండేలా మనం పూర్తిగా కూడా మార్పులు చేశాము అండ్ ప్రమోషన్స్ ఇచ్చాము అండ్ మెయిన్ పోస్టులాగా ఏదైతే ఉండాలో ఆ విధంగానే ఆ దిశగానే మనం అడుగులు వేస్తూ ఉన్నాము. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో పేదల ఇళ్లకే వైద్యులు వెళ్లి వైద్యం అందించే పరిస్థితి వచ్చిందన్నారు. వైద్యుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మనం విలేజ్ క్లినిక్స్ వచ్చాయి, మీరు చూసినట్టయితే గ్రామాన అండ్ పిహెచ్సిస్ ఉన్నాయి అండ్ అర్బన్స్లో అయితే యూపీహెచ్సిస్ ఉన్నాయి. మీ అందరూ కూడా చూసే ఉంటారు ద కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ గవర్నమెంట్ సెక్టార్లో ఈ యూపీహెచ్సిస్ కానీ ఏ విధంగా మనకు దర్శనమిస్తున్నాయో మీరు చూస్తే డెఫినెట్గా విల్ బీ ప్రౌడ్ టు సే దట్ మన స్టేట్లో ఇంత చక్కగా మనకు ఈ ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులోకి వచ్చాయని చెప్పేసి. అండ్ వీటి వల్ల ఏమైపోతుందంటే ఎక్కడికక్కడ ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి నియరెస్ట్ ఫెసిలిటీస్ దగ్గరికి వెళ్ళి అక్కడే వాళ్ళు వైద్య సేవలు పొందుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను తుంగలో తొక్కి ఏపీ భవిష్యత్తును మోడీ వద్ద తాకట్టు పెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని మండిపడ్డారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి. వైఎస్ఆర్ బ్రతికినంత కాలం ఇందిరమ్మ పాలన కోసం పరితపించారని అన్నారు మస్తాన్ వలి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉస్మాన్, వనుకూరి శ్రీనివాసరెడ్డి ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేసులకు భయపడి మోడీకి దండాలు పెట్టే జగన్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీని వైఎస్ షర్మిలను విమర్శించే అర్హత సజ్జల రామకృష్ణారెడ్డికి ఎక్కడిదని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం వైఎస్ఆర్ మరణాన్ని వైసీపీ వాడుకోవాలనుకోవటం దుర్మార్గమని మస్తాన్ వలి ఆరోపించారు. మీ యొక్క స్వార్థపూరిత రాజకీయ విధానాల కోసం మీ కేసులు భయపడి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కి రాజశేఖర రెడ్డి బ్రతికినంత కాలం ఇందిరమ్మ పాలన కావాలి, రాష్ట్రానికి లౌకికవాదం కావాలి, రాష్ట్రం దేశం సురక్షితంగా ఉండాలి అంటే అది కాంగ్రెస్తో సాధ్యమైనటువంటి ఆశయాన్ని తుంగలో తొక్కినటువంటి మీరు నరేంద్ర మోడీ లాంటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే సిద్ధాంతాల దగ్గర నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి వంగి వంగి దండాలు పెట్టారే. మీరు మోడీ ఎన్డీఏలో ఉన్నటువంటి మోడీ డిఎన్ఏలో ఉన్నటువంటి మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా విమర్శిస్తారండి? మీరు సమాధానం చెప్పండి. నరేంద్ర మోడీ పెట్టిన ప్రతి బిల్లుకి ఆంధ్ర ప్రజల యొక్క గౌరవాన్ని మీ అహంకారపూరితమైన రాజకీయ విధానాల వల్ల ఢిల్లీలో నరేంద్ర మోడీ దగ్గర తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా?
మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నారా లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాంష్తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామికి కిరీటం అందించి పట్టు వస్త్రాలను సమర్పించారు. వేద పండితులు ఈ సందర్భంగా వేద ఆశీర్వచనం చేశారు. కలెక్టర్ బంగ్లా రోడ్లోని భారతీయ విద్యాభవన్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగి మంటలు, బొమ్మల కొలువు, చిన్నారులకు భోగి పండ్లు పోయటం, ఇతర కల్చరల్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పండుగల విశిష్టతను నేటి తరం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్రావు. కలెక్టర్ బంగ్లా రోడ్లోని భారతీయ విద్యాభవన్ స్కూల్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. భోగి మంటలు, బొమ్మల కొలువు, చిన్నారులకు భోగి పండ్లు పోయటం, ఇతర కల్చరల్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేక గెటప్స్తో చిన్నారులు ఆకట్టుకున్నారు. హిందూ సంప్రదాయం ఉట్టిపడేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు ఎమ్మెల్యే గిరి. మరి సంక్రాంతి ఇంకా వారం ఉన్నా కూడా మరి ఈరోజు భారతీయ విద్యానికేతన్లో విద్యాభవన్లో మరి అంబరన్ అంటే విధంగా ఈ సంబరాలు చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి వాళ్ళ పండుగలంటే మర్చిపోతున్న తరుణంలో ముఖ్యంగా హిందూ సాంప్రదాయానికి అలాగే తెలుగు సాంప్రదాయానికి ఒక నిలువెత్తుటడం ఈ సంక్రాంతి. మరి ఇలాంటి పండుగలు మరి పిల్లల్లో కూడా మరి నింపి భావితరాలకి మనం ఈ పండుగలు ఎందుకు చేసుకుంటున్నాం, దీనివల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, వీటి గురించి కూడా తెలుసుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు 2 రోజుల పాటు గుంటూరులో జరిగాయి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో సంఘ నేతలు మీడియాకు వెల్లడించారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ఎందుకు దోచిపెడుతున్నారో ప్రధాని మోడీ ప్రజలకు చెప్పాలన్నారు వెంకట్. రానున్న ఎన్నికల్లో బీజేపీ వాటి మిత్రపక్షాలను ఓడించాలనే లక్ష్యంతో కార్మిక కర్షక మైత్రి కార్యాచరణను రూపొందించిందని వివరించారు. బీజేపీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో ప్రాంతీయ పార్టీలు కానీ దేశ పార్టీలు కానీ వాళ్ళందరినీ ఎన్నికల్లో ఓడించాలి. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యేకించి మన దేశం వ్యవసాయక దేశం, 164 మంది గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యవసాయాన్ని కార్పొరేట్లకి కంపెనీలకి అప్పగించడానికి ప్రత్యేకించి అదానీ లాంటి వాళ్ళకి ఇవ్వటానికి మోడీ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని రక్షించుకోవాలి, మన వనరులను మనం సద్వినియోగం చేసుకోవాలన్న ఒక నినాదంతో దేశంలో ఉన్నటువంటి రైతు వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ ఒక వేదిక మీదుగా వచ్చి సంఘటిత ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం. దానికి మేము పెట్టిన పేరు కార్మిక కర్షక మైత్రి. శుభమస్తు షాపింగ్ మాల్లో 30వ లక్కీ డ్రా కార్యక్రమం జరిగింది. శుభమస్తు షాపింగ్ మాల్ పెద్ద పండుగల పేరుతో నిర్వహించిన డ్రాలో శుభని 30వ ఎలక్ట్రిక్ బైక్ ను గెలుచుకున్నారు.
లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో జరిగిన డ్రాలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నరేంద్ర కుమార్ పాల్గొని డ్రా తీశారు. డ్రాలో 30వ ఎలక్ట్రిక్ బైక్ విజేతగా సుభని నిలిచారు. పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆఫర్లను నగరవాసులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా నరేంద్ర కుమార్ కోరారు. 6,000 కొంటే శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రాలో మీరు 70,000 రూపాయల లక్కీ ఎలక్ట్రికల్ బైక్ గెలుచుకున్నారు. ఏదైనా సరే శుభకార్యం చేస్తుంటే మన పెద్దలందరూ కూడా శుభమస్తు అని దీవిస్తూ ఉంటారు. మరి ఆ పేరుతో ఉన్న శుభమస్తు షాపింగ్ మాల్లో మనందరం కూడా కొంటాం, అట్లనే ఆశీర్వచనం తీసుకోవడం కూడా అంత పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉంటాము. మనం 30వ ఎలక్ట్రికల్ బైక్ లక్కీ డ్రాలో రాజమండ్రి దగ్గర ఉన్న సుభాని గారికి లక్కీ డ్రాలో ఎలక్ట్రికల్ బైక్ వారికి అదృష్టంగా బాగా వచ్చింది. ఈ యొక్క లక్కీ డ్రా గత 37 రోజుల నుంచి కూడా జరుగుతుంటే ఈరోజు 30వ రోజు ఈ లక్కీ డ్రా జరిగింది. ఒక కారు కూడా గుంటూరు వాసులు గెలుచుకున్నారు. మళ్ళీ జనవరి 18వ తారీఖున ఇంకో లక్కీ డ్రా తీస్తున్నారు. రానున్న రోజుల్లో మళ్ళీ రోజు లక్కీ డ్రా జరుగుతుంటాయి కాబట్టి అందరూ కూడా శుభమస్తు షాపింగ్ మాల్కి వచ్చి మీ ఇంట్లో వాళ్ళందరికీ, పిల్లలకి, పెద్దలందరికీ కూడా అతి తక్కువ రేట్లో నాణ్యమైన బట్టలు ఇక్కడే దొరుకుతాయని ఇప్పుడే చూసాము. బట్ మీరందరూ కూడా గుంటూరు ప్రజలు, అట్లనే యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని షాపింగ్ మాల్లో ఉన్న ప్రజలందరూ కూడా శుభమస్తు షాపింగ్ మాల్కి వచ్చేసి ఈ బట్టలు కొనుక్కొని అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయోధ్య అభియాన్ అక్షంత రథయాత్ర గుంటూరులోని ఏటీ అగ్రహారంలో జరిగింది. ప్రతి ఇంటికి అయోధ్య శ్రీరామ స్పర్శ అక్షంతల వితరణను నిర్వహించారు. ఏటీ అగ్రహారం 2వ లైన్లోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ రథయాత్రలో స్థానిక కార్పొరేటర్ సంతోష్, హిందూ చైతన్య వేదిక ప్రతినిధి నాగేశ్వరతో పాటు రామభక్తులు విశేషంగా పాల్గొన్నారు. అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి దేవాలయ ప్రారంభం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో అక్షంతల వితరణను చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ అయోధ్య రామ జన్మభూమి నుంచి అయోధ్య రాముల వారి స్పర్శ అక్షంతలు వచ్చినాయి. వాటిని మన 1వ తారీఖు నుంచి బాగ్చేలో పంచుతూ కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఏటగ్రహారం 2వ లైన్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి స్వామివారి రథయాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ రథయాత్రలో అందరూ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి స్వామివారి అక్షంతలు, ఫోటో, పాంప్లెట్ ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమం ఈ రథయాత్రలో భాగంగా జరుగుతుంది. మొత్తం ఒక 500 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రాంతానికి అయోధ్య నుంచి అక్షింతలు రావటం చాలా సంతోషకరం. మరి ఏటీ అగ్రహారం 2వ లైన్ ఆంజనేయ స్వామి గుడి నుంచి మరి ఈ అక్షింతల పంపిణీ కార్యక్రమము చేపట్టడం చాలా సంతోషకరం. మరి ఏటీ అగ్రహారం ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరికి ఈ అక్షింతలు ఇంటింటికి వెళ్ళాలి. అయోధ్య దశాబ్దాల కళ ఇప్పుడు నిజమవటం చాలా సంతోషకరం. మరి దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు అయోధ్య వెళ్ళాలా అని ఎదురు చూస్తున్నారు. మరి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన గుడిని దర్శించుకోవాలని సంస్కార భారతి ఆధ్వర్యంలో భరతమాత పూజా దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. జనవరి 25 వరకు ప్రతి ఆదివారం వివిధ అంశాల్లో విద్యార్థులకు పోటీలను నిర్వహించనున్నారు. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో కూచిపూడి నృత్యం, రంగోలీలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గుంటూరు నగరంలోని శ్రీ 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 కంచి కామకోటి పీఠ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందు సంస్కార భారతి వారి భరతమాత పూజా దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 19వ తేదీ నుంచి జనవరి 25వ తేదీ వరకు ప్రతి ఆదివారం ఈ దేవస్థానంలో వివిధ రకాల పోటీలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, కళాశాల విద్యార్థులకు అందరికీ కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఎంతోమంది ఆనందోత్సాహాలతో పాల్గొంటున్నారు. దీనికి మా సంస్థ తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. రాబోయే కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు కూచిపూడి, బృంద నృత్యము మరియు రంగోలీ పోటీలు, మళ్ళీ భారతీయ చిత్రపటము పోటీలు నిర్వహించడం జరిగింది. కావున ఇందులో పాల్గొనే విద్యార్థులందరికీ కూడా మా సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
మతతత్వ విధానాలతో ఎన్నికలకు సిద్ధమవుతున్న మోడీ సర్కార్ ప్రజా సంఘాల బాధ్యత అనే అంశంపై సమావేశం జరిగింది. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్, ముస్లిం జేఏసీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశ ప్రజలు మోడీకి 2 సార్లు అవకాశం కల్పిస్తే ఆయన దేశాభివృద్ధికి చేసింది శూన్యమని విమర్శించారు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ నేత కలీం. ఈ యొక్క మోడీ ప్రభుత్వంలో హిందూ సమాజానికి కలిగిన ప్రయోజనం ఏమీ లేదనేటువంటి కరపత్రాన్ని ఆవిష్కరించాం. సంపూర్ణమైనటువంటి మెజారిటీతో 2 సార్లు భారతదేశ ప్రజలు నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇస్తే మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళకి కూడా చేసినటువంటి అభివృద్ధి ఏంటో చెప్పుకోలేక వారు సాధించినటువంటి ఘనకార్యాలు ఏమైనా ఉన్నాయంటే రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ లాంటి అంశాలను వాళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ 3 అంశాలు వీళ్ళు 9.5 సంవత్సరాల్లో చేసినటువంటి అంశాలను చెప్పుకున్నటువంటి అంశాలతో ముస్లిం సమాజానికి జరిగిన కీడు లేదు, హిందూ సమాజానికి జరిగిన మేలు లేదండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు రా కదలిరా అన్న వచ్చేవారు ఎవరూ లేరు, ఎద్దేవా చేసిన మంత్రి అంబటి రాంబాబు. వైద్య రంగంలో సీఎం జగన్ పెనుమార్పులు తెచ్చారు. ప్రభుత్వ వైద్యుల ఆత్మీయ సమావేశంలో మంత్రి విడుదల రజని. రాజకీయాల కోసమే తెరపైకి వైఎస్ఆర్ మరణం. షర్మిల కాంగ్రెస్ లో చేరడంలో వైసీపీకి భయం పట్టుకుందన్న మస్తాన్ వలి. పండుగల విశిష్టతను నేటి తరానికి తెలియచేయాలి, ఎమ్మెల్యే మద్దాలగిరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.